భారత సమాజంలో వివక్ష వేళ్ళూనుకుంది. మనం కలోనియల్ పవర్స్ బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళు మన పైన చాలా వివక్ష చూపించారని చెప్పి పెద్ద ఉద్యమమే నడిపాం. అంతేకాదు వాళ్ళ వివక్షని దుయ్యబట్టాం. కానీ మనం మన పైన చూపించుకునే వివక్షలో బ్రిటిష్ వాళ్ళు మన పైన చూపించింది ఎంత? ఇదే పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నిన్న ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఒక పెద్ద మాల్, జీటీ మాల్ అని చెప్పి, ఆ మాల్కి ఒక ఆయన ధోతీ కట్టుకుని వెళ్ళాడు. ఒక రైతు తన కొడుకుని తీసుకుని ఒక పంచకట్టుతో వెళ్ళాడు అనమాట. ఆయన ఆపేశారు, నువ్వు పంచ కట్టుకుని వచ్చావని. ఆయన దగ్గర సినిమా చూడటానికి ఆ మాల్లో వ్యాలిడ్ టికెట్ ఉంది, కానీ ఆయన్ని లోపలికి ఎంటర్ కానిలేదు. కారణం, వెంటనే వెళ్ళి ప్యాంట్ మార్చుకురా, ధోతీలో అలౌ చేయమని చెప్పారు. మాల్ రూల్స్కి ఇది విరుద్ధం, మాల్లోకి ఎవరు ధోతీలో నుంచి రాకూడదు, ధోతీ వేసుకుని అని చెప్పి. దాంతో ఆయన చెప్పాడు, మా ఇల్లు చాలా దూరం, నేను ఇప్పుడు ప్యాంట్ వేసుకోలేనని. సో ఆయన్ని తరిమేశారు. ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది అనమాట. అసలు ధోతీ కట్టుకోవడం అనేది భారతదేశంలో ఒక ట్రెడిషన్, ఒక ఆచారం. దాన్ని మనమే ఇప్పుడు విమర్శిస్తున్నాం. ఇలాంటిది ఒకటి జరిగింది బెంగళూరులోనే ఫిబ్రవరిలో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో. ఒక ఆయన్ని పంచగొట్టుకొచ్చాడు, నీట్గా డ్రెస్ చేసుకోలేదని చెప్పి అతన్ని బెంగళూరు మెట్రో ఎక్కనివ్వలేదన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఇంకొక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న బాబు, ఆ బాబుకి మెగ్డిస్ గ్లాస్ లోంచి లోపలికి చూస్తున్నాడంట, మెగ్డిస్ తినాలనిపించి. అక్కడున్న ఒక అమ్మాయి లోపలికి వెళ్తూ అతన్ని కూడా తీసుకెళ్ళింది, రా బాబు తీసుకెళ్దాం, లోపలికి వెళ్ళి ఇద్దరం కలిసి తిందాం అని చెప్పి బిల్లు కూడా కడతానికి రెడీ అయిపోయింది. అయితే ఆ చిన్న బాబు నీట్గా లేదని చెప్పి, అబ్బాయి స్లమ్లోంచి వచ్చినట్టు కనిపిస్తున్నాడని చెప్పి, ఆ అబ్బాయిని డెస్టిట్యూట్గా ఉన్నాడని చెప్పి లోపలికి రానిలేదు మెగ్డిస్ వాళ్ళు. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ మధ్య చాలా సందర్భాల్లో వినిపిస్తున్నాయి, కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, ఇంకా చాలా రావట్లేదు అనమాట. ఇవన్నీ చూస్తుంటే ఒక తమిళ్ సినిమా మనకు గుర్తు రావాలి, కాకముట్టాయి అని చెప్పి. ఈ సినిమాలో పసిపిల్లలు ఉంటారు, స్లమ్లో ఉన్న పిల్లలు అనమాట. వాళ్ళు టీవీలో ఒకసారి పిజ్జాని చూస్తారు. ఆ పిజ్జా తినాలని వాళ్ళ కోరిక అనమాట. ఆ పిజ్జా కోసం చాలా పరితపిస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నానీని అడుగుతారు పిజ్జా కావాలని చెప్పి. ఆవిడ దోశని పిజ్జా లాగా వేసి పెట్టుద్ది, అది వాళ్ళకి నచ్చదు, ఇది మా పిజ్జా కాదంటారు. ఫైనల్గా వీళ్ళు పిజ్జా తినడానికి పెద్ద షాప్కి వెళ్తారు. ఆ షాప్లో వాళ్ళని రానివ్వరు అనమాట. తర్వాత వాళ్ళకి చాలా బ్యాక్లాష్ వచ్చుద్ది, అంటే ఎందుకు రానివ్వలేదు వాళ్ళని చెప్పి పిల్లల్ని చాలా పెద్ద గొడవ అవుద్ది. దాంతో షాప్ వాళ్ళు కంటి తుడుపు చర్యగా పిల్లల్ని పిలిచి ఒకరోజు పిజ్జా పెడతారనమాట. చివరికి ఆ పిల్లలకి ఆ పిజ్జా నచ్చదు, అది వేరే విషయం. ఇప్పుడు కూడా బెంగళూరులో జీటీ మాల్ వాళ్ళు సారీ చెప్పారు, అపాలజైజ్ చేశారు. అది ఓన్లీ వాళ్ళ మాల్ యొక్క రెప్యుటేషన్ పోకుండా చూసుకోవడం కోసం మాత్రమే, బ్యాక్లాష్ని ఆపడానికి మాత్రమే. బెంగళూరు నగరపాలిక వాళ్ళు ఈ మాల్ని 7 days బ్యాన్ చేశారనమాట, క్లోజ్ చేయించారు. మొత్తానికి ప్రస్తుతానికి ఒక మాల్లో ఒక ఇన్సిడెంట్ ఇలా కనిపిస్తున్నా, భారతదేశంలో వివక్ష మాత్రం విపరీతంగా ఉంది. కులాల మధ్య, మతాల మధ్య, ధనిక పేద వర్గాల మధ్య ఈ వివక్ష విపరీతంగా కనిపిస్తోంది అనమాట. ఈ వివక్షని సమాజం, అంటే బ్రిటిష్ వాళ్ళని మనం పారదోలినట్లే సమాజంలోంచి ఈ వివక్ష పారదోలాల్సిన అవసరం చాలా ఉంది. మనిషిని కలర్ని బట్టి, జాతిని బట్టి, కులాన్ని బట్టి, దీన్ని బట్టి జడ్జ్ చేయడం అనేది మన సమాజంలో చాలా చాలా పెరిగిపోయిందనమాట. సో ఈ మార్పు సమాజంలో రావాలి. రాకపోతే భారత సమాజం ప్రోగ్రెసివ్ మోడ్లో కాదు, రిగ్రెసివ్ మోడ్లో ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. దీన్ని మార్చాల్సిన బాధ్యత మనదే. మనం ఎంత సూపర్ఫిషియల్ వెస్ట్రన్ కల్చర్లో బతుకుతున్నామంటే, ఇంగ్లీష్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ మనం ఇప్పుడు అడాప్ట్ చేసేసుకున్నాం. మనదంతా అదే లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం. బేసికల్గా పంచకట్టు అనేది సౌత్ ఇండియాలో అదొక బేసిక్ కల్చరల్ అటైర్, దాన్ని పక్కన పెట్టేసాం. అలా ఉన్న వాళ్ళని చూడటానికి, యాక్సెప్ట్ చేయడానికి మనకి ఇష్టం లేదు. మన భాషని ఓన్ చేసుకోవడానికి, మన భాషని యాక్సెప్ట్ చేయడానికి మనకు నచ్చట్లేదు. ఇట్లా ఒక వెస్టర్నైజ్ సూపర్ఫిషియల్ వరల్డ్లో బతుకుతున్నాం. మనది అనే ఐడెంటిటీ కోల్పోయాం. మనం గొప్పతనం ఎప్పుడంటే మన ఐడెంటిటీ, మన గుర్తింపు మనకున్నప్పుడు, మన యూనిక్నెస్ మనం కాపాడుకున్నప్పుడు. దాన్ని మర్చిపోయి ఎటో ఏ గాలి వస్తే అక్కడికి వెళ్ళి గ్లోబలైజ్డ్ వరల్డ్లో తేలిపోతూ ఉండి మన కల్చర్ని తప్పుపట్టి దాన్ని అసలు ఇప్పుడున్న మాల్స్లోకి, షాప్స్లోకి, మెట్రోస్లోకి రానికపోతే రేపొద్దున భావి తరాలు సంస్కృతిని మర్చిపోయే ప్రమాదం లేదా?